ఏంటి నా పాట రికార్డ్ చేసి వింటున్నారు? నేను పోయాక విందామనా? నేను పోయే వరకు విందామని. శివానంత ఘోరంగా చంపుతారని ఊహించలేదురా. అసలు ఎవరు చంపుంటారు? సారేంటి 15 minutesలో అర్జెంట్గా రమ్మన్నారు. అదే నాకు అర్థం అవట్లేదు. ఏంట్రా ఈ లేటు? డోర్ సార్ నాక్ చేయి. సార్ 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 సార్కి ఫోన్ చేయి. ఏంటి సార్కి ఫోన్ చేయాలా? ఎప్పుడు మేమే చేయాలా? నువ్వు చేయొచ్చుగా. ఈ అబ్బా నా బ్యాటరీ డెడ్ రా. నీ పిచ్చం. పందిలా కూర్చోపోతే ఫోన్ చేసి ఆడొచ్చు కదా. రై, శివగాన్ని ఇలా చేసిన వాడెవడో తెలియాలి. వాడికుంటుందిరా. అయితేజా, ఏయ్, జాగింగ్ చేస్తూ వచ్చావా? లేదు, కారులో ఏసీ పనిచేయట్లేదు. అవును, మీరేంటి బయట ఉన్నారు? బెల్లు పనిచేయట్లేదా? మా బుర్ర కూడా పనిచేయట్లే. నువ్వు బెంగళూరులో ఉండాలిగా. ధర్మ సార్ ఫోన్ చేసి రమ్మన్నారు. ఏదో అర్జెంట్ అట. ఏదైనా కొత్త డీలా? ఉన్న డీలే దొబ్బేస్తే ఇంకా కొత్త డీల్ ఏంటి? మాకేం అర్థం కావట్లా. ఏయ్, శివ చనిపోయాడు. వాట్? మన 5 కోట్లు దొబ్బింది. ధర్మ సార్, ధర్మ సార్, సంథింగ్ ఇస్ రాంగ్. కమ్ ఆన్ ధర్మ సార్, కొట్టరా కొట్టు. సార్ 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 లేవండి సార్. సార్ ఏంటి సార్? ఏమైంది సార్? సార్ సార్ అయ్యో సార్, ఎంత పని జరిగిపోయింది సార్. అయ్యో, ఎవరు సార్ ఈ పని చేసింది? సార్ సార్ లేవండి సార్. సార్ సార్ మమ్మల్ని అనాథలు చేశారేంటి సార్? మీరు లేకుండా మేము ఎలా బతకగలం సార్? ఎంత పని ఎవరు చేశారు సార్? ఎంత ఘోరం జరిగిపోయింది సార్. కైలాష్ సార్ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. వాడిని ఊరుకోమని చెప్పు. సిద్ధార్థ్, ఊరుకోరా. మా కూడా సారారా. నన్ను కన్న కొడుకులా చూసుకున్నారు కైలాష్. ఇప్పుడు లేకుండా ఎలా బతకాలి? ఎంత ఘోరం జరిగిపోయి ఎవరు చేశారు ఈ పని? కైలాష్, వాడు నోరు మోయించు. కళ్యాణ్ గారు, సార్ మీటింగ్లో బిజీగా ఉన్నారు. సార్ కళ్యాణ్ గారు మాట్లాడతారంట. ఏం చెప్పమంటారు సార్? అలాగే సార్. సార్ తర్వాత మాట్లాడతారంట. చెప్పొచ్చు కదా, లేకపోతే ఇవాళ రేపటికైనా తెలిసేదే కదా. నువ్వు నోరు మూసుకుని కూర్చో. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. రేయ్, నీకేమైనా మధ్యాహ్నం పోయిందా? ఇప్పుడు పోలీసులు వస్తే అందరూ ఇరుక్కుంటాం. తేజ, ఇప్పుడేం చేద్దాం?
డబ్బే కోల్పోయాం అనుకున్నాం సార్, కానీ మా ధైర్యాన్ని కూడా కోల్పోయాం. సో వాడెవడైనా సరే వదలను సార్, వదలను వదలను. ధర్మా సార్ వాచ్ ఇది నీ దగ్గరుంచు. ఆయన నిన్ను కన్న కొడుకులా చూసుకున్నారు. దీన్ని ఆకుండా చూడు. హలో సార్, తేజ పంపించారు. ఓ సిద్ధార్థ్. ఎస్ సార్. తేజ నీ గురించి చాలా చెప్పాడమ్మా. మంచి క్లెవర్ అని. ఏజ్ ఉంది, బాగా చదువుకున్నావు, మంచి జాబ్ చేసుకోవచ్చుగా. లేదు సార్, నాకు ఎప్పటి నుంచో మీతో వర్క్ చేయాలని ఉంది. ఓ గుడ్. క్విక్ మనీ కోసం అన్నమాట. డన్. థ్యాంక్ యూ సార్. నైస్ వాచ్ సార్, చాలా కాస్ట్లీ అనుకుంటాను. అంతకన్నా విలువైందమ్మా. దీన్ని నా భార్య నాకు గిఫ్ట్గా ఇస్తూ ఒక మాట అంది. ఇదెప్పుడూ నా గుర్తుగా మీ చేతికుండాలి, ఆ తర్వాత మన గుర్తుగా మన బాబు చేతికుండాలి. ధర్మాన్ని చంపిన వాడు ఇక్కడే ఉన్నాడు. ఐ మీన్ మనలోనే ఉన్నాడు. నువ్వా? నువ్వేమో, లేకపోతే నేనైనా అయి ఉండొచ్చు. యా, వై నాట్? శివ డబ్బు క్యారీ చేస్తున్న విషయం నాకు కూడా తెలుసు కదా. బట్ డోంట్ వరీ, వాడిని పట్టేస్తాను. Within 48 hours. In 2 days I'll catch the... అప్పటిదాకా మీరంతా కొంచెం క్యాజువల్గా ఉండండి. 2 రోజులు, 2 days. ఆ కళ్యాణ్ గడు పెట్టే టెన్షన్ చూస్తుంటే వాణ్ణి చంపాలనిపిస్తుంది. నేరాన్ని ఎదుటోడి మీదకి నెట్టడం కన్నింగ్ ఖాకీలకు అలవాటే కదా. వాడు నెట్టట్లేదు, కన్ఫర్మ్ చేస్తున్నాడు సాలేగాడు. అవును, శివ టికెట్ నువ్వే అరేంజ్ చేయించావు కదా. చేస్తే వాడెవరినైనా అరేంజ్ చేశాడేమో. తేజ, ఎక్స్ట్రాలొద్దు. ముందా పని చేయాల్సి వస్తే నిన్నేసి ఆ తర్వాత పని చూడమనేవాడిని. మరెవడు చేశాడు? ఇదిగో ఇక్కడ పాసెంజర్ లిస్ట్ ఉంది. ఎంక్వైరీ చేయడానికి 4 రోజులు పడుతుంది. ఈ అబ్బా, 3 రోజులు కానీ 18 లక్షలు తెచ్చాను. టైం కట్టకపోతే వాళ్ళు ఊరుకోరు. అసలే నా పిల్లానికి ఆవేశం ఎక్కువ, కోపంలో ఏదైనా చేస్తుంది. టెన్షన్లో తట్టుకోలేకపోతున్నాను. ఈ అబ్బా, టెన్షన్. కొంచెం ఐస్ తీసుకురా. టెన్షన్ పడే ఉపయోగం ఏంట్రా? ఏ ట్వింకిల్, హలో ట్వింకిల్, హౌ ఆర్ యు? నా మరదలు
నీతో మాట్లాడడం తనకి ఇష్టం ఉండదు. రే ఓసారి మాట్లాడితే కదా తెలుసు. తేజానే చెప్పు. 1 o'clock. అదే చెప్తున్నాను, ఆ కళ్యాణ్ ఒక గారు నిమిషం. డౌట్ అని. పోయి. తేజ నీ ప్రోగ్రామ్ ఏంటి? అరే ఫుల్ డే ఇక్కడేరా. సరే 1 o'clock 3 కలుద్దాం. రోజుల్లో డబ్బులు కట్టాలి. ఈ అబ్బా నన్ను ఓకే. తప్పకు నువ్వు. రే అవును, నువ్వు బయటికి వెళ్ళడానికి నా ప్రోగ్రామ్కి ఏంట్రా సంబంధం? నీ ప్రోగ్రామ్ బట్టే నేను ప్లాన్ చేసుకోవాలి, అందుకే అడిగా. బాలేవాడివిరా. అసలు నా డౌట్ అంతా కళ్యాణ్ గాడి మీదే. దీనికంతటి కారణం వాడే. హలో, హే వాసుకి. హాయ్ సార్. సిద్ధార్థ్, కళ్యాణ్ గారు మనల్ని భార్యాభర్తలు అనుకుంటున్నారు. బట్ యూ డోంట్ వరీ, నేను చెప్పానులే చేసుకుంటే అవుతామని. ఇప్పటికింకా భావమర్దులవేనని. ఇందాక నాన్న కలిసారా? నాన్న? ఓ యా, నేను కింద కలిసాను. ఆయన రాత్రికి రారట, నేను ఇక్కడే ఉండమన్నారు. ఓకే, బై ది వే నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఆలూ పరాటా, టొమాటో సూప్, గోబీ మంచూరియా. సార్ మీరు మాతో కలిసి లంచ్ చేయాలి. నేను ప్యూర్ నాన్ వెజ్. ముక్క లేకపోతే ముద్ద దిగదు. అది మా పెళ్ళికి పెట్టేస్తానులేండి. నీకు పిల్లంటే చాలా ఇష్టం అనుకుంటా. సార్ కుక్క పిల్ల. అవును సార్, బాగా విశ్వాసంగా ఉంటాయి. కరెక్ట్. అవి విశ్వాసం లేనాడి దగ్గర కూడా చాలా విశ్వాసంగా ఉంటాయి. చెప్పండి సార్. బెంగళూరు ఎలా ఉంది? పని మీద వెళ్ళాను సార్. ముత్తు మొత్తం చెప్పాడు. అక్కడ పార్టీ కూడా చేసుకున్నావు కదా? అదొక చిన్న పార్టీ సార్. ఫస్ట్ టైం మీట్ అయ్యాను. ఫేస్బుక్ ఫ్రెండ్ షీలా. షీలా? మై నేమ్ ఇస్ షీలా, షీలా కి జవానీ. సూపర్ మ్యాటర్ కదా. నాకు తేజ కైలాష్ గురించి పెద్ద తెలియదు, కానీ మా బావ మాత్రం నీ గురించి బాగా చెప్పాడు. వెరీ స్మార్ట్ బాయ్ అని. నీకెవరి మీద అనుమానం ఉందా? భయపడొద్దు, ధైర్యంగా చెప్పు. సార్, శివ గురించి మీకు పూర్తిగా తెలియదు. వాడిని చంపడం ఎవరి వల్ల కాదు. శివని చంపగలిగేది శివ ఒక్కడే. అంటే? ఎస్ సార్. ఇదంతా డబ్బు కోసం శివానే చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఆ డెడ్ బాడీ శివది అయ్యుండదు. తనలో ఉన్న డెడ్ బాడీ తన బట్టలు వేసి తన ఆధారాలు ఆ జేబులో పెట్టి సంబంధించిన కావాలని నాటకాలు ఆడుతున్నాడని నాకు అనిపిస్తుంది. డబ్బుతో పారిపోయి ఉంటాడు. ఏయ్ టొమాటో సూప్ బాయ్. అట్లీస్ట్ సూప్ అయినా తాగి వెళ్ళండి సార్. వద్దులే, నీ పెళ్లికి పెడదు గాని మొక్క. అవునయ్యా, హాస్పిటల్ పేరేంటన్నావు? సార్ అది హోలీ మేరీ హాస్పిటల్. ఎవరతను? పోలీస్ ఆఫీసర్ ధర్మ సార్ బావమర్తి. శివనెవరో చంపి డబ్బు దోచుకున్నారు. ఊపిరి కొంచెం గట్టిగా పిలిచింది. ఇంకా నమస్తే అమ్మా, నేను శివ ఫ్రెండ్ని, ఒరిస్సా నుంచి వచ్చాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది? పానం చూస్తున్నది, దగ్గొస్తున్నది. నా దగ్గు చూసి ఏ నా కొడుకు నా దగ్గరకు వస్తలేడు. వచ్చినా ఇక ముక్కుకు బట్ట కట్టుకొని వస్తున్నాడు. నువ్వొక్కనివే మంచిగా వచ్చినావు. దాదా దాదా కూసో కూసో. ఊకేనెత్తి నొప్పి. నీకేమైనా రోగం వచ్చిందా? నాకా? లేదమ్మా. రారే, పశువులకే వస్తున్నది, ఇక నీకు రాదా? ఎప్పుడో ఒకసారి వస్తుంది, కానీ వస్తే చచ్చిపో. గీ దవాఖానకైతే రావద్దు. పైసల రోగం సూది మందిచ్చి పొడిచి పొడిచి సంపుతున్నది తల్లి. శివ ఇక్కడ ఉన్నారు సార్. గదేందే రాత్రి నీకు బొంబాయిలకి వెళ్ళి ఫోన్ కొట్టిండు, గంట సేపు మాట్లాడుతీవి, గప్పుడే ఆత్మర్చినావే వగలాడి. మీరు మాట్లాడకండి, ఈ టాబ్లెట్స్ వేసుకోండి. మాట్లాడితే నోట్లో గోలేసి పండ పెడుతుంది. వేసుకోండి తల్లి. సార్, శివ ఫోన్ చేయలేదు. ఆమె మాటలని అలాగే ఉంటాయి. శివ బొంబాయి వెళ్ళింది లాస్ట్ ఇయర్, అదే చెప్తుంది. ఆమెకు అల్జీమర్ సార్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, అందుకే అలా ప్రవర్తిస్తుంది. మాట్లాడింది పోయి దగ్గమందే. ఓకే ఓకే. ఎట్లా పోతున్నా చూడు, తిప్పుకుంటా బోనగిరి బొమ్మ.
బాంబే నుండి శివ మీతో ఫోన్లో ఏం మాట్లాడాడు? నాతోని జర్రసేపే మాట్లాడిండు. అగో దాంతోనే మస్తు సేపు మాట్లాడిండు. అది నా కొడుకును చుట్టూ గోల్ గోల్గా తిప్పించుకుంటున్నది. నాకేమో దగ్గు మందు వేస్తుంది, వానికేం మందు పెట్టిందో ఏమో. సంతర పండు తింటావా? వద్దు. తిను, తీయ తీయగా పుల్ల పుల్లగా మస్తుగా ఉంటుంది. తోలుస్తావా? తోలు తోలు. ఓ సంత్రా తోలా ఇవ్వండి. నీ తోలు అనుకుని భయపడినావు. శివ పని పూర్తి చేసుకుని వెంటనే వచ్చేస్తా అన్నాడు, కానీ ఇప్పటిదాకా రాలేదు. పూర్తి చేసుకునే వచ్చాడు, కానీ ఓ చిన్న ప్రాబ్లం. తను ఇక్కడికి రాలేక నిన్ను తీసుకురమ్మని నన్ను పంపాడు. కమ్ లెట్స్ గో. ఇప్పుడేనా? అవును ఇప్పుడే. కమ్. శివ 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 సార్, శివ ఇక్కడ లేడు కదా సార్? లేడా? ముసలి సంత్ర నాకు మొత్తం చెప్పిందే. నిన్న రాత్రి శివతో మాట్లాడావంట కదా ఫోన్లో. ఏం చెప్పాడు శివ? ఏం చెప్పాడు శివ? హలో సార్. హాయ్ సిద్ధార్థ్. అర్జెంట్గా రమ్మన్నారేంటి సార్? సమీక్ష 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 లే. సమీక్ష సమీక్ష లే. సమీక్ష ఎక్కువ ఫీల్ అవద్దయ్యా, జస్ట్ స్పృహ తప్పిందంతే. శివ గర్ల్ ఫ్రెండ్ కూడానయ్యా, శివలాగే చాలా టఫ్. సార్ తనకేమీ తెలిసి ఉండదు సార్. ఎందుకు తెలీదయ్యా, ఎంతైనా డాక్టర్ కదా. పేషెంట్లకి మందులు ఇవ్వటానికి మాయమాటలు చెప్పినట్టు నాతో కూడా అదే ట్రై చేసింది. అయ్యో సార్, మీరు పొరపాటు పడుతున్నారు. ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్. ఎలాంటిదైనా సరే మొత్తం చెప్పాల్సిందే, తప్పదు. తను స్పృహలోకి తొందరగా వచ్చేస్తే శివ కూడా ఆటోమేటిక్గా బయటకు వస్తాడు. అయినా నువ్వెందుకే టెన్షన్ పడతావు? నేనున్నాను కదా. నేనున్నానన్నా ఇప్పుడు ఏమైంది? నన్ను నమ్మించి నా పార్లర్ని తాకట్టు పెట్టి నన్ను నట్టేట ముంచావు. అలా మాట్లాడకే. కానీ అప్పుల వాళ్ళు మాట్లాడుతున్నారు, రౌడీలను వెంటేసుకొస్తున్నారు, కస్టమర్స్ని ఇబ్బంది పడుతున్నారు, నన్నేమో బెదిరిస్తున్నారు. ఏం చేయమంటావు? మేడం జస్ట్ మినిట్. నేను సెట్ చేస్తానే, ప్రామిస్. చెయ్యి. సెట్ చేయడంలో ఏ మాత్రం తేడా జరిగిందో మొత్తం అమ్మేసి బాంబు కొని నిన్ను నీ గ్యాంగ్ ని లేపేస్తా. దీంట్లో మాత్రం ఏ తేడా లేదు. జస్ట్ మినిట్. యా కమింగ్. కళ్యాణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మీరు మమ్మల్ని చాలా క్యాజువల్గా ఉండమన్నారు కదా. ఈరోజు నా పెళ్లి రోజు సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు సాయంత్రం చిన్న పార్టీ ఇస్తున్నాను మా ఇంట్లోనే సార్. మీరు చాలా క్యాజువల్గా రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ. అవును, ఆ రోజు శివని స్టేషన్లో డ్రాప్ చేయాల్సింది నువ్వే కదూ? కళ్యాణ్ గారు, ఈ డీల్ వల్ల మేము చాలా అప్పులు పాలయ్యాం. మీరు మాపై కరుణించి ఆ మాల మాగిస్తే 2 రోజులు అమ్మేసి మీ 5 మీకు ఇచ్చేస్తాం. చాలా కష్టాలు పడిపోయాం సార్. బతుకు బతికించు, అది మా ధర్మగారి కాన్సెప్ట్. మీరు కూడా అదే ఫాలో అయ్యి. నా కాన్సెప్ట్ అది కాదు, చంపు లేకపోతే చావు. అయినా మీరు టెన్షన్తో చేస్తారో నా చేతుల్లో చేస్తారో టైమే డిసైడ్ చేస్తాను. ఏ పడతావు, జాగ్రత్త. మా అబ్బాయి కొంచెం గారాబం ఎక్కువ.
మీకు పిల్లలు ఉన్నారా? ఎలర్జీ. అలర్జీయా? పిల్లలంటే ఎలర్జీ. ఓ, నాకింకా పెళ్లి కాలేదు. నో బ్యూటీ, ఓన్లీ డ్యూటీ. ఏయ్ కైలాష్, హ్యాపీ యానివర్సరీ. సూపర్. చికెన్ పెట్టనా? వద్దు వద్దు వద్దు, ప్యూర్ వెజిటేరియన్. ముక్క కనపడితే ముద్ద దిగదు. ఎక్స్క్యూజ్ మీ. సిద్ధార్థ్, సే చీజ్. సార్, మీకేం కావాలి? A to Z మొత్తం. వీన్ని భలే కంట్రోల్లో పెట్టుకున్నావు. ఏ కళ్యాణ్ గారు, మీ ఇన్వెస్టిగేషన్ ఎంత వరకు వచ్చింది? జస్ట్ వన్ ఫోన్ కాల్, మ్యాటర్ క్లోజ్. ఏ సిద్ధార్థ్ సార్, జిమ్కి వెళ్ళిన కోడ్ లాగా ఉందయ్యా. కుమ్మే చెప్తాను. ఈ మద్దతేను చూస్తున్నారు. పర్లేదు 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 పర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను చాలా టెన్షన్ పడ్డాను మీరు ఎక్కడ మా విషయం చెప్పేస్తారో అని. హలో, అవునా? ఓకే, అది అసలు నాకు సంబంధించిన మ్యాటర్ కాదయ్యా. అయినా ఇవన్నీ మామూలే. నేను కూడా నీ వయసులో ఇలాంటివి చాలా చేశాను. ఎంజాయ్ మ్యాన్. టాపిక్ మారుద్దాం కానీ, నీకు ఏ హీరో సినిమాలంటే ఇష్టం? ఇంకెవరు సార్, మన సూపర్ స్టారే. రియలీ? ఏం సినిమాలు చూసావాయని? చాలా చూశాను సార్. నా ఫేవరెట్ సినిమాలు నెంబర్ 1 అగ్నిపర్వతం, సింహాసనం, గూఢాచార్ 117, వజ్రాయుధం, పచ్చని కాపురం, ఇంకా చాలా ఉన్నాయి సార్. మోసగాళ్ళకి మోసగాడు చూడలేదు సార్. కథ చెప్పనా? నా అనుమానమే కరెక్ట్ రాసాలే. అనవసరంగా తప్పుదారి పట్టించావు. నీ ఇంట్లో అద్దం మీద అమౌంట్ చూసినప్పుడే అర్థమైందిరా నాకు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో నీ ఫోటో ఐడెంటిఫై చేశా. ఆర్య పెద్ద దేశముద్ర అనుకున్నావురా? నా బావ నిన్ను కన్న కొడుకులాగా చూసుకున్నాడ్రా. వాడినే చంపేశావు. చెప్పు, ఆ డబ్బు ఎక్కడుందో చెప్పు. నా ఫ్లాట్ వాటర్ ట్యాంక్ లో. తేజ, కేస్ సాల్వ్డ్. మీ ఇంటికే వస్తున్నాను. కైలాసం కూడా రమ్మను.
సమీక్ష ఆర్ యు ఆల్రైట్? ఇట్స్ ఓకే డోంట్ వరీ. శివకు ఏమైపోయింది? ఎక్కడ ఉన్నా? కళ్యాణ్ ఎక్కడ? కళ్యాణ్ ఫోన్ తీయట్లేదు. ఇదంతా కళ్యాణ్ గాడి చేసుంటాడు. నాకు ఆడి మీద డౌట్. కళ్యాణ్ గడి మెసేజ్ ఏమని? ఒక గదిలో 3 పిల్లులు ఒక ఎలక కోసం ఎదురు చూస్తున్నాయి. ఎలకేమో ఆకాశంలో ఒక గద్దతో ఎగురుతుంది. దాని అర్థం ఏంటి? ఎలక ఆకాశంలో ఎగరడం ఏంటి? కళ్యాణ్ మెసేజే. సేమ్ మెసేజే. వారిని అబ్బా. ఒక్క గదిలో రా కూర్చో. ఏమైంది? చిన్న యాక్సిడెంట్, కానీ గ్రేట్ ఎస్కేప్. కళ్యాణ్ ఎక్కడ? వాడి కోసమే వెయిటింగ్ ఇక్కడ. నువ్వు అందుకే వచ్చావా? ఫోన్ చేసి కేసు సాల్వ్ అన్నాడు. ఈలోపు ఏదో మెసేజ్ కూడా పంపించాడు. ఒక గదిలో ఒక గదిలో 3 పిల్లులు ఒక ఎలక కోసం ఎదురు చూస్తున్నాయి. ఎలకేమో ఆకాశంలో. నీకేమైనా మీనింగ్ తెలుసా? రాని ఆ కళ్యాణ్ గారి కేసు సాల్వ్ అన్నాడు, మళ్ళీ ఫిట్టింగ్ పెట్టేశాడు. రాని చెప్తాను. కమాన్ సూపర్. ఈరోజు మన హ్యాండ్కి తిరిగే లేదు. రాని కమాన్ రాని సూపర్. ఈ రోజు ఎవడొచ్చినా మటాషే. కైలాష్, స్వామి శరణం. స్వామి శరణం. ఏం స్వామి, తీరిగ్గా కూర్చున్న లక్ టెస్ట్ చేసుకున్నట్టున్నావు? నీ లక్ టేస్ట్ చేయడానికి ఒకడు వచ్చాడు. ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా పెద్ద హ్యాండ్ కావాలని. రమ్మంటావా? చూసావుగా మన లక్కు. ఈరోజు గేమ్తో మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోవాలి. రమ్మను. అయ్యప్పా, ఐఎమ్ కైలాష్. లక్కీ. రైట్ హ్యాండ్. లక్కీ హ్యాండ్ ఎవరికి ఇవ్వను. అబ్బో. డ్రాయర్ ఉందా? డబ్బులు దాచుకోవడానికి డ్రాయర్ లక్కర్లా, బీరో అంటే చాలు. నేను అడిగింది ఆ డ్రాయర్ గురించి కాదు, నీకు డ్రాయర్ ఉందా అని. దేనికి? నువ్వు ఈరోజు ఇంటికి వెళ్ళేది దాంతోనే కదా. నిన్ను డ్రాయర్ లేకుండా పంపిస్తా. నీకు లక్కీ టెస్ట్ ఏంటో చూపిస్తా. ఆడదామా? షో. అయ్యప్ప, స్వామి శరణం. షో 3 8s. రాజా, నీ రాణి డల్ అయింది. అయ్యప్ప, లక్కీ టేస్ట్ ఎలా ఉంది?
రండి. మొత్తం సాయంత్రం అకౌంట్ చెప్పాలి సార్. తెలుసులేవే, నా అకౌంట్లో రాసుకో. వీణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి. ఇదిగో. హలో. ఏం నువ్వు చెప్పేది? ఏంటిది? ఏమైంది తేజ? కైలాష్ 10 లక్షలు ఓడిపోయాడు. వాట్? గాచారం గంట మారేతో ఖుదా భీ క్యా కరేగా? గంట పగిలింది ఇక్కడ. నువ్వు రారా. ఎక్కడికి రా చెప్తాను. నమస్తే సార్. రై కైలాష్, ఏంట్రా నువ్వు చేసింది? మన రూమ్లోకి వెళ్ళి ఏంట్రా రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకునేది? తేజ, అదిగా ఇక్కడ అందరూ చూస్తున్నారు. రండి తేజ, కూల్ డౌన్, మాట్లాడదాం. టెన్షన్ ఎందుకు? తేజ, మందేద్దామా? పురుగుల మందేసుకోరా, మాకు పట్టిన దరిద్రం వదిలిపోద్ది. క్లబ్ అన్నాక లాభ నష్టాలు ఉంటాయి. ఈసారి నువ్వు కట్టే, తర్వాత నేను సెటిల్ చేస్తాలే. ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. వెళ్ళి డబ్బులు లేవని నాయుడు కాళ్ళ మీద పడు. ఇది మన క్లబ్ పరువుకు సంబంధించిన విషయం, మనమే షేర్ చేసుకోవాలి. ఇంకేం మిగిలిందిరా? మొత్తం పోయింది. ఆ సాలే కళ్యాణ్ గాడు కేసు సాల్వ్ అన్నాడు, దొరికిందంతా పట్టుకెళ్ళిపోయాడు. వీడేమో 10 లక్షలు లాస్ చేశాడు. మూసేద్దాన్రా క్లబ్ని. ఏయ్, లాభాలు వచ్చినాడు మాత్రం దొబ్బేస్తారా షేర్లు? ఏ నష్టాలు వస్తే పంచుకోరా? లాభం వస్తే దేవుడికి పూజ చేసి బీరువాలో పెట్టేస్తావు. నష్టం వస్తే మా పాకెట్కి బొక్క. నీకెప్పుడు బొక్కపడిందిరా? మనకు తెలీదా సాలే? ఏంట్రా చెయ్యేసి మాట్లాడుతున్నావు? లిమిట్స్ క్రాస్ అవుతున్నావు నువ్వు. నీతో లిమిట్స్ ఏంట్రా? నీ ఇష్టం మాట్లాడుకోవద్దు. నన్నే తోస్తావురా? నేను కాదురా, చెప్తున్నాను. నమస్తే మేడం. కైలాష్ ఉన్నారా? లోపల ఉన్నారు మేడం. బ్యూటీ పార్లర్ లో మొహానికి రంగేసుకొని బతికేది అది నాకు చెప్పు. నష్టం వచ్చినప్పుడు అందరూ షేర్ చేసుకోవాలి. అంటే ఇదంతా డబ్బుల కోసం చేస్తా? 10 లక్షలు ముంచండి మొగుడు. బంగారం నీ బోడి గాజులు మా 10 లక్షల అప్పులు తీర్చలేవు. ఎవరికి కావాలి? కొట్టు. ఇంకొక మాట మాట్లాడావంటే 4 చీరేస్తా. లో క్లాస్ మనుషులతో పెట్టుకున్నాను చూడు, నాదే తప్పు. నువ్వేరా లో క్లాస్ వెదవి? నాకు తెలుసు ఇలాంటిదేదో తీసుకొస్తారని. మీరు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయిగా. సిగ్గుండాలి జన్మకి. నువ్వే కనుక కరెక్ట్గా ఉంటే నేను బ్యూటీ పార్లర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంత కష్టపడాల్సిన కర్మేం పట్టింది? సారీ బంగారం. బంగారం అంటూనే ఒంటి మీద బంగారం లేకుండా చేసేస్తారు. తీసుకోండి, నా దగ్గర ఉండేది ఇవే, తీసుకెళ్ళండి. అది సరిపోకపోతే వాడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, అది కూడా క్యాన్సిల్ చేసుకోండి. తీసుకెళ్ళి తగలేయండి. మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కుటుంబం గురించి పట్టించుకోని అవసరం లేదు. ఎప్పటిలాగా నేనే చూసుకుంటాను. మరీ అంత దారుణంగా మాట్లాడతావేంటే? సారీ చెప్పానుగా. నా మాటలు దారుణంగా ఉన్నాయా? అంటే మీరు చేసేదంతా పద్ధతిగా ఉందా? బుద్ధుండాలండి అలా మాట్లాడటానికి. వెళ్ళండి, రాని టైం అవుతుంది. మీతో పాటు వాడిని తీసుకెళ్ళండి. మీలాగే వాడిని తయారు చేయండి. అమ్మో, నేను నాన్న రేపు వచ్చిన పిల్లంతో నేను తిట్లు తిందా నాకు ఇష్టం లేదు. ఈ మనిషి ఎప్పుడు మారుతాడు? ఎందుకైనా మంచిది, వాళ్ళ నంబర్ ఇస్తాను, తీసుకో. 5044327760. యా. ఫోన్లో మాట్లాడుతుంటే ఏంట్రా మేనర్స్ లేకుండా? I haven't got any idea about this. 3 lakhs. Yeah. నాకు పని ఉంది, నేను మళ్ళీ వస్తాను. Okay. I want immediate details. Right. నాయుడు రండి. స్వామి శరణం స్వామి. శరణం స్వామి.
ఇదిగోండి లెక్క పెట్టుకోండి. నీ ఫ్రెండ్ మిస్టర్ లక్కీ ఎక్కడా? లక్కీ ఎక్కడ ఉంటుందో లక్కీ అక్కడ ఉంటాడు స్వామి. ఈ రోజు ఏదో పబ్బు ఓపెనింగ్ అంట కదా, అక్కడికి వెళ్ళాడు. ఓపెనింగ్ డేనే క్లోజ్ చేస్తాడా? అవన్నీ థౌజండ్స్, రెండు బండిల్స్ ఉన్నాయి. స్వామి సార్ ఫేక్ నోట్ స్వామి. ఫేకా? 9 స్వామి ఫేక్ నోట్. స్వామి శరణం. ఇది ఫేకే, ఇది కూడా. ఏంటి స్వామి ఇదంతా? స్వామి ఈ ఎల్లో కవర్లో చాలా నోట్లు ఫేక్ నోట్లు ఉన్నాయి. ఎవరిచ్చారు మీకు? ఎవరిచ్చారంటే ఏమని చెప్పను, ఎవరని చెప్పను. ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు, వాళ్ళలో ఎవరిచ్చారో చెప్పడం కష్టం. అది కాదు స్వామి, ఈ నోట్లన్నీ ఒక్కడి దగ్గర నుంచి వచ్చాయి. వాడు నాకు కావాలి అర్జెంటుగా. ఆ పని మీద ఉండండి. స్వామి శరణం. స్వామి శరణం. అయ్యప్ప. వీసా ఫామ్ ఫిలప్ చేయడం కూడా పూర్తయింది. ఓకే అయ్యాక పోస్ట్లో కాకుండా చేతికి అందేలా ట్రై చేయి, లేదంటే తేజకి దొరికిపోతాం. ఇంకా ఎన్ని మేనేజ్ చేయాలో. ఏమైంది నీకు? బెంగళూరు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నీలో చాలా మార్పు వచ్చింది. పిజ్జా. I'll get it. నో, నేను తీసుకొస్తాను, నువ్వు కూర్చో. ఏం చేస్తున్నావురా? హే తేజ, వాట్ ఎ సర్ప్రైజ్. ఏంటిలా వచ్చావు? ఏమైందేంటి? నువ్విచ్చిన డబ్బులో చాలా వరకు దొంగ నోట్లే ఉన్నాయి. దొంగ నోట్లా? చాలా ఉన్నాయా? అవునరా, చాలా ఉన్నాయి. వాటిని నేను నాయుడికి ఇచ్చాను. లెక్క పెడుతూ సెకండ్స్ లో గుర్తుపట్టాడు. నీకెవరిచ్చారో చెప్పమన్నాడు. ఏదో మేనేజ్ చేసి ఇలా వచ్చాను. లేదంటే ఈ పాటికి నువ్వు ఎవడ్రా నీకు ఇచ్చాడు? థ్యాంక్స్ తేజ, రేపిచ్చేస్తాను. ఆ సంగతి తర్వాతలే పోయ్. ముందు నీకు నోట్లు ఇచ్చిన వాడి సంగతి ఏంటో కనుక్కో. తేజ వాడు నా క్లోజ్ ఫ్రెండ్, చాలా మంచివాడు. మంచోడే. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను వాడికి. ఫ్రెండ్. నువ్వు కూర్చో తేజ, కూర్చో. వాడికి ఫోన్ చేసి వెంటనే నేను కనుక్కో. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాటర్ ఇది. వాడి ఫోన్ నాట్ రీచబుల్ లో ఉంది. వాడు చాలా మంచివాడు. నేను చూసుకుంటాను తేజ, నో ప్రాబ్లం. నువ్వు కూర్చో తేజ, పిజ్జా తిందాం. Twinkle, 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 little star. ఎందుక నన్ను డోర్ దగ్గర నిలబెట్టి మాట్లాడుతున్నావు? లేకపోతే ఇంత పెద్ద పిజ్జా నేను ఒక్కనే తింటాననుకున్నావా? I want to meet this beautiful Twinkle. Twinkle, where are you? Please. Twinkle, Twinkle, ఎక్కడ? నేను కూడా నీ బెడ్రూమ్ లోకి వస్తే ఎలా ఉంటుంది? కానీ నాకు తెలియాలి ఆ డబ్బు ఎవరిచ్చారో. ఎంజాయ్ ద పిజ్జా. సిద్ధార్థ్, వాసుకి, ఇంకా ఇక్కడికి రావడం ఇదే చివరిసారి. వాసుకి, నేను చెప్పేది నువ్వు కెనడా వచ్చినా రాకపోయినా ఐ డోంట్ కేర్. నేను వెళ్ళిపోతున్నాను. ఆగు. ఏయ్, ఆ బ్యాగ్ తీసుకెళ్ళొద్దు. Leave me. ఏయ్ వసు, I don't wanna listen. నేను చెప్పేది విను. హాయ్ కైలాష్. ఏంటి సైడ్ మళ్ళీ వచ్చావు? నన్ను కైలాసం పంపేదాకా నన్ను వదలవా? మీ క్లబ్కి అమెరికన్స్ వచ్చారంట కదా. ఐ నీడ్ డాలర్స్ మ్యాన్. ఎందుకంటే నెక్స్ట్ మంత్ క్యాంప్ అమెరికాలో ఉంటాను కదా, పై ఖర్చులు ఉంటాయి కదా. ఇట్స్ ఆల్. ఐ హ్యావ్ బిగ్ ట్రిప్. నెక్స్ట్ జపాన్, 10 days చైనా, 1 week మలేషియా, 3 days సింగపూర్, 6 months దుబాయ్.
6 నెలల దుబాయా? ఎస్ మ్యాన్, పెట్రోల్ బావులు కొని పిల్లల్ని అక్కడే సెటిల్ చేద్దామని. నీ దాటికి తట్టుకోలేక ఆ అరబ్ షేకులు అదే బావిలో పడి చచ్చిపోతారు. పైన ఫారినర్స్ ఉన్నారు, నీ లక్కుతో వాళ్ళని కిందకు పంపించేసాయి. వాళ్ళు కూడా నీలాగా దొంగ నోట్లు ఇవ్వరు కదా. ఐ హోప్ నాట్. దొంగ నోట్లు ఏంటి? తేజ ఇచ్చాడు, 1, 2 కాదు, చాలా ఇచ్చాడు. ఇదో చూడు, పక్కాగా ఉంది కదా. పోలీసోడిని ఇట్టే పట్టేశా. ఎవరిచ్చారని చెప్పాడు? ఎంత అడిగినా వాడి పేరు చెప్పడంలా. సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. స్వామి శరణం. చూసావా పంతు, ఈ డిజైన్ కైలాష్, ఆ గన్నేంటి? అసలు ఏమైంది? ఏం లేదు. కైలాష్, అసలు ఏం జరిగిందో చెప్పు. పోగొట్టుకున్నదంతా తీసుకురావడానికి వెళ్తున్నాను. కైలాష్, మిమ్మల్ని. అయ్యో, అసలు ఏం జరిగిందో చెప్పు. ఇదంతా ఆ తేజగాడు చేశాడు. వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలను. నన్ను వెళ్ళని. ఏం మాట్లాడుతున్నావు కైలాష్? నేను చెప్పేది కొంచెం విను. హాయ్ డాడీ. హాయ్ రా, నువ్వు హోంవర్క్ చేసుకో, నేను వస్తున్నా. కైలాష్, ఎక్కడున్నావు? ఇంట్లో. ఇదంతా ఎవరు చేశారో నాకు తెలిసిపోయింది. వాడిని మాత్రం నేను వదిలేదు లేదు. నువ్వు రా, చెప్తాను. ఎక్కడికి? నీకో విషయం చెప్పాలి. ఆ రోజు ధర్మాసారి ఇంట్లో డబ్బులతో కలుద్దాం అనుకున్నావా? నువ్వు ముందే డబ్బిచ్చి ఊరెళ్ళిపోయావు. నేను నానా తంటాలు పడి నా భారీ బ్యూటీ పార్లర్ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చినా 18 లక్షలు తక్కువయ్యాయి. నాకేం చేయాలో అర్థం కాలేదు. దొంగ నోట్లు ప్రింట్ చేసి నా ఫ్రెండ్ ఒకటి దగ్గరికి వెళ్తే వాడు ఒకే సీరియల్ నెంబర్లతో ఉన్న 18 లక్షలు నాకు ఇచ్చాడు. ఆ నోట్లు ఎవరికీ తెలియకుండా 5 కోట్లు కలిపేశాను. డీలు పూర్తిగా ధర్మాసారికి చెప్పుకుని ఏదో బతిమాలకు మేనేజ్ చేద్దాం అనుకున్నాను. కానీ అందులో డబ్బులు పోయాయే. ఏ దొంగ నోట్లు నేను కలిపానో అవే దొంగ నోట్లు నాయుడు నాకు తిరిగి ఇచ్చాడు. ఆ నోట్లు నాయుడికి ఎవరిచ్చారు నన్ను అడుగు. ఎవరిచ్చారు? తేజ. ఇదంతా వాడే చేశాడు. శివనే ధర్మాసారిని కూడా చంపేశాడు సాలేగాడు. వాడు కళ్యాణ్ కూడా ఏదో చేసుంటాడు నాకు డౌట్. నువ్వు తేజతో మాట్లాడావా? ఏం మాట్లాడమంటావు? ఫోన్ చేసావాడిని ఇక్కడ రమ్మను. డబ్బులు తీసుకుని ఎవడో లేని చోటకి తీసుకెళ్ళి వేసేద్దాం. ఇంకా చూస్తావా? ఫోన్ చేసేవాడిని రమ్మను. ఎక్కడికి రమ్మనాలి? నువ్వేం భయపడకు, వాణ్ణి నేనే వేసేస్తాను. డబ్బులు తీసేసుకుని మన ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుకుందాం. రాని సాలేగాడిని. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఎవరు అనుకున్నారు? నువ్వు, నేను, శివ. ఎవరు అనుకోలేదు. శివ చనిపోవడం ఒక యాక్సిడెంట్. యాక్సిడెంట్ కాదు, మర్డర్. ఆ తేజగాడే వేసాడు. ధర్మాసారికి తెలిసినప్పుడు నేను దొరికిపోయాను అనుకున్నాను. కానీ నన్ను నేను కాపాడుకోవడానికి ధర్మాసారిని చంపాల్సి వచ్చింది. ఈ విషయం అక్కడితోనే క్లోజ్ అవుతుందనుకున్నా. నీ దాకా వస్తుందనుకోలేదు. నువ్వు ఇదంతా చేసావా? సారీ కైలాష్.
మీరేంటి ఇక్కడ? కైలాష్ ఎక్కడ? లోపలికి రండి. ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసింది. ఉదయం ఇంట్లోనే ఉన్నాడు. ఏం జరిగిందో ఏంటో. సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చి సీరియస్గా గన్ తీసుకువెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఇదంతా చేసిన తేజ గారిని వదలన్నాడు. ఏంటి, ఇదంతా తేజ చేశాడా? కైలాష్ కోసం 100 సార్లు ఇప్పటికి తేజకు ఫోన్ చేశాను. నాకు తెలియదు అంటున్నాడు. నాకేంటో చాలా భయంగా ఉంది సిద్ధ. నిన్న కూడా మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా. మీరేం భయపడకండి, ఏదైనా బార్లో కూర్చొని ఉంటాడు. మార్నింగ్ కల్లా వచ్చేస్తాడులే. ఫ్రెండ్వి, నీకైనా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అస్సలు సీరియస్ లేదా మనిషికి. నా కర్మ. వచ్చేస్తాడులేండి. పదండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. చిన్న ఒకడే ఇంట్లో ఉండి ఉంటాడు. డబ్బు కోసం తేజ ఎంత పని చేశాడో చూడు. ప్రాణాలు కూడా తీసేస్తారా? నా సంగతి అయితే పర్లేదు, కానీ చిన్న నానేడి అంటే నేనేం చెప్పను. అందరూ చనిపోయారు. ఇక మిగిలింది మన ఇద్దరమే. అంటే నీ ఉద్దేశం ఏంటి? వాణ్ణి నేను చంపానా? నేను అలా అనలేదు. మరి ఏం మాట్లాడుతున్నావు? ఎవరు చంపుంటారా అని. కైలాష్ లేడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రా. ఏదో కోల్పోయిన ఫీలింగ్. వాడు నా ప్రాణ స్నేహితుడు రా. వాడి ఆత్మే గనక ఇక్కడుంటే వాడు ఖచ్చితంగా నాతో చెప్తాడు ఏ నా కొడుకు వాడిని చంపాడో. ఒకవేళ సూసైడ్ చేసుకొని ఉంటాడేమో అని నా అనుమానం. అలా ఏం జరుగుండదు. పొగలు పక్కన తీసుకో. పక్కన పార్చేయి. రేడియేటర్ హీట్ ఎక్కినట్టుంది. ఓపెన్ ది బ్యాట్. ఏమై ఉంటుంది? వెళ్ళి వాటర్ తీసుకురా. హలో, ఏపీ 3456 లాన్సర్ కార్ మీ గ్యారేజ్కి రిపేర్కి వచ్చిందా? ఒక్కసారి ఉండండి. ఓసారి కరెక్ట్గా చూసి చెప్పమ్మా. థ్యాంక్ యూ.
నన్నే మోసం చేస్తాడా? నా కళ్ళ ముందే జరుగుతున్నా తెలుసుకోలేకపోయాను. ఎవరు? సిద్ధార్థ్. Please come, sir. See you, sir. I'm back. సరే తేజ, నేను బయలుదేరుతాను. బాగా లేట్ అయింది. వెళ్దూలే. పార్టీ ఇంకా పూర్తవ్వలేదు. ఫినిష్ చేద్దాం. ఏంటి? డ్రింక్ని. ఓ, చాలా డేంజర్. నువ్విచ్చిన షాక్ హెవీ డోస్ కూడా సరిపోవట్లేదురా. మన వాళ్ళందరికీ నీ విషయం తెలిసిపోయింది. ధర్మాకి తెలిసింది. ఆఖరికి మబ్బుగాడు అనుకున్న కైలాష్కి తెలిసింది. కానీ నేను తెలుసుకోలేకపోయా. ఎలా చేసావురా? అది నువ్వు జీవితాంతం ట్రై చేసినా తెలుసుకోలేవు. నిన్న అనవసరంగా నమ్మానురా. తప్పు నాదే. నువ్వు హైట్ తక్కువైనా నీ బుర్రకి వెయిట్ ఎక్కువరా. నన్నే చీట్ చేస్తావు. ఆర్య పేరు మార్చుకొని ఇదంతా చేస్తే కనిపెట్టలేననుకున్నావురా. ఎంత బాగా ప్లాన్ వేసావురా. తేజ చంపేవాడే కాని చచ్చేవాడు కాదు. ఈ రాస్కెళ్ళే ధర్మగారిని, కైలాష్ని, అందరినీ చంపింది. నన్ను కూడా చంపేవాడేమో. నీ అదృష్టం నీ లవ్ ఇంకా బతికి ఉంది. ఇలా ఇవ్వు.
నువ్వు చంపుతావా? చంపు. వాడి కళ్ళలోకి చూస్తూ చంపు. చంపి. ఇలాంటి వాడు బతకూడదు. కాల్చేయి. పాయింట్ బ్లాంక్ లో కాల్చు. Kill him. లాక్ ఓపెన్ చేయి. వాడి కళ్ళలోకి చూడు. టార్గెట్ చేయి. Just fire. Fire! ట్వింకిల్. అరే తేజాగా, నీ అంతేదో ఇంకొకడు ఉండట్రా. నీ అంతేదో ఒకడు ఉండట్రా. నీకు తెలియకుండానే అందరినీ చంపేశాడు. నీ కబజం చేశాడు. ఎంత ధైర్యం నీకు! మోసం చేస్తావా? ఇంత ప్రేమగా చూసుకుంటే నన్నే మోసం చేస్తావా? నన్నే మోసం చేస్తావా? ఎంత ధైర్యమే! నిన్ను Oh my God! Oh my God! వాసుకి నేను చెప్పేది విను. మన కోసమే చేశాను. వేరే దారి లేదు. ఏం చేయమంటావు? బాసు, ఆ డబ్బుతో మనం ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా ఉందాం అనుకున్నాను. అన్ని వదిలేద్దాం అనుకున్నాను. నేను ఎవరిని కావాలని చంపలేదు బాసు. నువ్వు నాకు కావాలి వాసుకి. ఇదంతా నీ కోసమే చేశాను. పోలీస్ చెప్పేద్దాం. పోలీసులకు చెప్పేద్దాం ప్లీజ్. చెప్పేద్దాం ప్లీజ్. పోలీస్ చెప్పేద్దాం. పిచ్చా నీకేమన్నా? నేను దొరికిపోతాను వాళ్ళకి. బస్సు, నువ్వు సైలెంట్ గా ఉండు. తేజ ఇక్కడికి వచ్చిన విషయం నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అంతా నేను చూసుకుంటాను. నాకు వదిలే. నువ్వు రిలాక్స్డ్గా ఉండు. ఐల్ టేక్ కేర్. అది తేజ జాకెట్. నువ్వెందుకు వేసుకుంటున్నావు? ఎవరైనా చూస్తే నన్ను తేజ అనుకోవాలి. ఈ బాడీని వెంటనే తీసుకెళ్లి తగలబెట్టాలి. నిన్ను చంపిన తేజ గాని చంపేశాను. DC Mangaraju reporting, sir. Jubilee Teja Pump దగ్గర మోడల్ జరిగింది సార్. రిపీట్, జూబ్లీ Teja Pump దగ్గర మోడల్ జరిగింది సార్. యూటర్న్ తీసుకో. ఇది శివ షేర్.